వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి అనుకుంటాను సందేశం ఇస్తూ, మీరు భావి నాయకులు ఆదర్శవంతంగా ఉండాలి, మిమ్మల్ని చూసి సమాజం నేర్చుకుంటుంది, మీరే నిజాయితీగా ఉండి సమాజాన్ని మారుస్తారు గొప్పగా, ఇక్కడి నుంచి నాయకత్వం పునాదులు పడతాయి అని చెప్తున్నారు. నీతిగా నిజాయితీగా ఉండాలి నాయకత్వం అంటే అని. ఒక మాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరియు మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా, భారత రాజ్యాంగంలో సోషలిజం అనే మాట చెప్పబడింది కదా, సోషలిస్ట్ దేశం కదా భారత రాజ్యాంగం ప్రకారం. సోషలిస్ట్ దేశంలో ఆర్థిక సంబంధాలు ఎలా ఉండొచ్చు? సోషలిస్ట్ దేశంలో ఆర్థిక అసమానతలు ఉండొచ్చా లేదా? సోషలిస్ట్ దేశం అంటే ఏంటి? ఆర్థిక అసమానతలు ఉండొచ్చా లేదా? రాజ్యాంగంలో చెప్పిన సోషలిజం అనే మాట గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటి? ఒక మాట చెబితే బాగుంటుంది.